అందరికీ నమస్తే. రోజు జగిత్యాల జీవన్ రెడ్డి గారు కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయినరు. నిన్న చెప్పారు కదా, కేసీఆర్ని కలుస్తాము, డిసైడ్ చేస్తాము ఎప్పుడు అనేది. కేసీఆర్తో లంచ్ ప్రోగ్రామ్ అయింది. చాలా జీవన్ రెడ్డి రాకను బీఆర్ఎస్ వాళ్ళు ఒక పండుగలకు జరుపుకుంటారు నిజంగా చెప్పాలంటే. అంటే వాళ్ళ పార్టీలోకి ప్రతిపక్షంలోకి అది అధికార పార్టీ నుంచి రావడం అనేది ప్లస్ పాయింటే. సేమ్ టైం జీవన్ రెడ్డి లాంటి లీడర్ రావడం అనేది వాళ్ళు ఇంకా కొంత ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు కనిపించింది. జీవన్ రెడ్డి గారు రావడం కానీ, వాళ్ళ రిసీవింగ్ కానీ, తర్వాత కేసీఆర్ని కలవడము, కేసీఆర్ దగ్గర చర్చ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా జీవన్ రెడ్డి మీద మాట్లాడాలంటే భయపడుతున్నారు. సీనియర్లు ఎవరు మాట్లాడతలేరు. అంతా ఏదో రేవంత్ రెడ్డి బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు తప్ప అవి కూడా కన్సిడర్ చేసే విధంగా లేవు మాటలు. పీసీ చీఫ్ కూడా చిట్చాట్ చేసిండు, ఏదో మాట్లాడిండు. 14 సార్లు టికెట్ ఇచ్చిన మేము తక్కువ ఇచ్చినాం జీవన్ రెడ్డికి, కాంగ్రెస్ ఏం నష్టం చేసింది ఆయనకని ఆయన ఏదో చిట్చాట్లో మాట్లాడిన వీడియో కూడా. ఎందుకంటే జీవన్ రెడ్డితో మాట్లాడితే పార్టీకి ప్రభుత్వానికి నష్టం అని బహుశా వాళ్ళు కూడా గ్రహించిండ్రు. అందుకే వాళ్ళు ఎక్కువ మాట్లాడతలేరు. ముందు ఈ విజువల్ చూడండి ఒకసారి. ఇది జీవన్ రెడ్డి ఎంట్రీ. కొన్ని విజువల్స్ ఇచ్చారు వాళ్ళు. నాకు తెలిసి వీళ్ళు అంతకుముందు 1983లో టీడీపీలో ఉన్నప్పుడు ఆయన జగిత్యాల నుంచి పోటీ చేసి గెలిచిండు జీవన్ రెడ్డి గారు. 1983లో టీడీపీ నుంచి పోటీ చేసి జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గారు గెలిచిండ్రు. కేసీఆర్ సిద్దిపేట నుంచి ఓడిపోయారు. తర్వాత 1985లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయాను. మళ్ళీ కేసీఆర్ 85లో టీడీపీ ఎమ్మెల్యే గెలిచిండ్రు. ఆయన గెలిచినప్పుడు ఈయన ఓడిపోయినారు, ఆయన ఓడిపోయినారు జరిగింది. కానీ 2006, 2008 కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా గెలిచిండ్రు. అప్పుడు అంటే కేసీఆర్ మీద పోటీ చేసిండు కాంగ్రెస్ నుంచి, జీవన్ రెడ్డి పోటీ చేసిండు. బట్ ఇప్పుడు మాత్రం ఇది జరిగింది. జీవన్ రెడ్డి వచ్చిండు, రాగానే కేటీఆర్ శాల్వా కప్పిండు. నిన్న పోయిన లీడర్లు అంతా, కరీంనగర్ లీడర్లు అంతా ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు నిజామాబాద్, వసంత గారు లోకల్ లీడర్, తర్వాత మాజీ జెడ్పీ చైర్మన్ అనుకుంటా, అందరూ ఉన్నారు. మిగతా వాళ్ళు కల్వకుంట్ల విద్యాసాగర్ గారు ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ ఉన్నారు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొడుకు. ఇంకా మిగతా అంతా ఉన్నారు, రాగి లక్ష్మారెడ్డి, మిగతా అంతా చాలా హ్యాపీ మూడు. తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్గా కేసీఆర్ దగ్గర పోయినారు. కేసీఆర్ లోపల ఆయన కూడా రెడీగా ఉన్నాడు. బహుశా ఆయనకి ఇచ్చిన టైం మధ్యాహ్నం లంచ్ టైం కాబట్టి మధ్యాహ్నం 12:30, 1 o'clock కల్లా ఆయన కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ తీసుకొని పోయిన తర్వాత కేసీఆర్ దగ్గర చూడండి, చాలా క్లోజ్గా మాట్లాడుతున్నారు. ఇద్దరు మైండ్ వేవ్ లెంత్ ఒకటే. ఈయనకు 72 years, ఈయనకు 76 years. వాళ్ళ కొడుకులు, జీవన్ రెడ్డి కొడుకులు వీళ్ళు ముగ్గురు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ముగ్గురు అయితే కనిపించింది, వాళ్ళ కొడుకులు. మిగతా వాళ్ళు రాదేమో. కేసీఆర్ కూడా చాలా హ్యాపీగా కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత కనిపించింది కేసీఆర్. నిజానికి ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు కానీ బయటికి అయితే కనబడలేదు. బట్ కేసీఆర్ కూడా చాలా రోజుల తర్వాత హ్యాపీ మూడ్ కనిపించింది. వీళ్ళందరూ కూడా అంటే ఆల్మోస్ట్ ఎప్పుడు కలవలేదు, ప్రత్యర్థులుగా పోటీ చేసిండ్రు. ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, ఈయన బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ ఎప్పుడు కలిసినట్టయితే నాకు ఇక్కడ దాఖలాలు కనబడలేదు. చాలా సంవత్సరాల తర్వాత కలిసిండ్రు జీవన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు దగ్గర వాళ్ళే. బట్ చాలా రోజుల తర్వాత కలిసిండ్రు. తర్వాత ఇంకో ఇది మీటింగ్, కుప్పల ఈశ్వర్, ఎల్రమణ వీళ్ళందరూ లోకల్ లీడర్స్. ఎల్రమణ జగిత్యాల లీడర్. ఏం చర్చ జరిగిందో చాలా సీరియస్గా చర్చ జరిగి ఉండొచ్చు బహుశా. కేటీఆర్ కూడా ఉన్నాడు అక్కడ, మనకు కనిపిస్తున్నాడు. కానీ వాళ్ళ మధ్య జరిగిన చర్చ తర్వాత ఏంటి అసలు ఇంత ఆప్యాయంగా కలుసుకున్నారు ఇద్దరుగా, ఒక ఏజ్ వాళ్ళు ప్లస్ ఒక దగ్గర నుంచి రాజకీయాలు స్టార్ట్ చేసిన వాళ్ళు. ఆయన బీఆర్ఎస్లో ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయన కాంగ్రెస్లో ఉన్నారు. ఇద్దరు ప్రత్యర్థులుగానే ఉన్నారు. ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత కేసీఆర్ టీడీపీ, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్. అంటే ఏంటంటే ఏమన్నారు అంటే ఇద్దరు, నేనే ఎంక్వైరీ చేసిన. ఇప్పుడు కేసీఆర్ను ఏమని పిలిచిండు జీవన్ రెడ్డిని అయితే కేసీఆర్ అన్న అని పిలుస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే అప్పుడు నేను అసెంబ్లీలో ఆ కౌన్సిల్లో ఒకసారి జరిగినప్పుడు అన్న జీవన్ రెడ్డి అన్న అని పిలిచిండు. ఏజ్ కూడా ఎక్కువ, 4 సంవత్సరాలు పెద్దోడు కాబట్టి. కానీ ఇక్కడ కూడా కేసీఆర్ని కూడా అన్న అని పిలిచిండు. అన్న నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పనిచేయమని అని కేసీఆర్ని కలవంగానే కొంత భావోద్వేగానికి లోనైనంట జీవన్ రెడ్డి. అంటే ఆయన ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయనను ఆదరించడం కూడా ఆయనకు ఒక గ్రేట్నెస్గానే అనిపించింది. నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే జీవన్ రెడ్డి. ఇవన్నీ చర్చలు జరిగినాయి కేసీఆర్తో జరిగిన చర్చల్లో. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను పంపించాడని
జీవన్ రెడ్డి అన్నాడట. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకు మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్న అంటూ మనసులో మాటని చెప్తున్నాడు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డిని అన్నాయిస్తూ ఆయన ఆప్యాయంగా దగ్గర తీసుకున్న కేసీఆర్ హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. తర్వాత ఇష్టాగోష్ఠి లంచ్ ఆదిత్యము కేసీఆర్ దగ్గరుండి వడ్డించిందంట. తిన్నారు. తర్వాత అంతా గ్రూప్ మీటింగ్ అయింది. తర్వాత మళ్ళీ జీవన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు సపరేట్గా మీటింగ్ అయింది. బహుశా ఆయన ఎప్పుడు జాయిన్ అవుతారు, ఏమవుతారు, ఎట్లా కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతారు అనేది క్లియర్. అది జీవన్ రెడ్డికి దక్కాల్సిన గౌరవం కూడా. కాబట్టి అదంతా కూడా జరుగుతుంది. బట్ ఇక్కడ స్పెషల్గా చెప్పాలి, సరే ఇదంతా జరుగుతుంది. ఆయన బీఆర్ఎస్తో చర్చలు అయినాయి, జాయిన్ అవుతారు. ఇప్పుడు బీఆర్ఎస్లో పార్టీ పదవులు తప్ప గవర్నమెంట్ లేదు కాబట్టి అవంతా నడుస్తుంది. వాళ్ళ కొడుకులు అదంతా నడుస్తుంది. బట్ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడాలి. జీవన్ రెడ్డి పోవడం పైన చిన్న చిన్న లీడర్లు మాట్లాడిచ్చిర్రు. రేవంత్ రెడ్డి వర్గంగా చెప్పుకునే వాళ్ళే మాట్లాడారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ లక్ష్మణ్ మాట్లాడిండు. లక్ష్మణ్ జీవన్ రెడ్డి శిష్యుడే, మంత్రి లక్ష్మణ్. ఆయన కూడా మీకు ఏం తక్కువ చేయలే కదా అన్నట్టు మాట్లాడండి. పీసీసీ కూడా చిట్చాట్ చేసిండు, మీకు 14 సార్లు టికెట్ ఇచ్చినాం, మీకు ఏం తక్కువ చేసినాం. నిజానికి ఎందుకు ఇచ్చిన టికెట్ ఆడ ఎవరు లేక ఈయననే సమర్థనని ఇచ్చింటారు. ఏ పార్టీ అయినా ఎవరైనా గెలిచిన వాళ్ళకి ఇస్తారు కదా. ఇప్పుడు కేసీఆర్ మీద 2006, 2008లో పోటీ చేసినారు. మరి ఎందుకు ఇవ్వలేదు వేరే వాళ్ళకి? అప్పుడు సత్యనారాయణరావు గారు ఉండే, సత్యనారాయణరావు ఎంఎస్ఆర్ అంటుండ్రు కదా, ఆయన ఉండే, శ్రీధర్ బాబు ఉండే, ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వలే కదా. జీవన్ రెడ్డిని అడిగి మరీ ఇచ్చిండ్రు. జీవన్ రెడ్డిని కావాలని ఆయన పోటీ చేయాలని ఇచ్చిండ్రు. ఓట్లు కూడా చాలా బాగా వచ్చినాయి అప్పట్లో. అంటే జీవన్ రెడ్డికి బీఫామ్ ఇవ్వడం అంటే అప్పుడు కాంగ్రెస్ ఉన్న సిచ్యువేషన్లో ఆయన అయితేనే గట్టిగా మాట్లాడగలరు, పీపుల్స్ లీడర్. కేసీఆర్ తెలంగాణ వాదంతో వచ్చిన జీవన్ రెడ్డి కూడా తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన కాంగ్రెస్లో ఉన్నాడు. బట్ తెలంగాణ వాదానికి తెలంగాణ వాదమే పోటీ అనే ఉద్దేశంతోన జీవన్ రెడ్డి టికెట్ ఇచ్చినప్పుడు. కానీ దాన్ని ఇప్పుడు అవకాశంగా తీసుకొని జీవన్ రెడ్డికి మేము 14 సార్లు టికెట్ ఇచ్చినాం, ఇదంతా ఆయన కూడా బయటికే మాట్లాడలే. ఒక జగ్గారెడ్డి ఓపెన్గా మాట్లాడేసాడు. జీవన్ రెడ్డి పోవడం దురదృష్టకరం, పోగొట్టుకునేది లేకుండే, హైకమాండ్ వాళ్ళు బుజ్జగించేది ఉండే అనేది బహుశా ఆయన దృష్టిలో ఉన్నట్టుంది. ఇక మిగతా పార్టీలో ఉండే సీనియర్ మంత్రులు కానీ వీళ్ళు ఎవరు మాట్లాడితే అది కాంగ్రెస్కు చాలా తీవ్ర నష్టమైన సంగతి వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఎవరు మాట్లాడలేదు. వాళ్ళు చాలా బీఆర్ఎస్ కూడా చాలా పెద్ద ప్లానే చేస్తున్నట్టుంది. జీవన్ రెడ్డి చేరికను ఏదో చేరిండు, కనవాళ్ళు కప్పేసిండ్రు, అయిపోయింది, ఇంకా ఆయన పని అక్కడ మా పని ఇక్కడ అని కాకుండా జీవన్ రెడ్డిని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పాలి. కాంగ్రెస్ అన్యాయాల మీద, కాంగ్రెస్లో జరిగిన అన్యాయం పైన, ఈ గవర్నమెంట్ చేస్తున్న పనుల మీద, ఈ 2.5 సంవత్సరాల గవర్నమెంట్ వైఫల్యాల పైన జీవన్ రెడ్డితో ప్రచారం చేపిద్దామని కూడా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక పెద్ద యాక్చువల్గా జైనింగే ఒక పెద్ద కార్యక్రమం. బహుశా జగిత్యాల్లో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి దానికి కేసీఆర్ కూడా అటెండ్ అవుతారు. బహుశా దీని తర్వాత ఇంకా బీఆర్ఎస్ కూడా చాలా యాక్టివ్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద జనాలకు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటిదాకా చాలా రోజులు ఆయన నాకు తెలిసి 2025లో తీసుకున్న డిసిజన్ బహిరంగ సభలు పెట్టలేదు బహిరంగ సభలు. బట్ ఇప్పుడు ఒక రూపంలో, ఒక చేరిక రూపంలో ఒక బహిరంగ సభకు అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. 1,00,000 మందిని పెట్టి జగిత్యాల చేయాలి. జీవన్ రెడ్డి చేయడం వల్ల బీఆర్ఎస్ ప్లస్, జీవన్ రెడ్డి వల్ల కొంత గ్రామీణ ప్రాంత ఓటర్లు, లేకపోతే మెయిన్గా కాంగ్రెస్లో ఉండే కార్యకర్తలు కానీ, లేకపోతే కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు, అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మానసిక స్థాయిని కోల్పోయినారు. అంటే జీవన్ రెడ్డి లాంటి లీడరే పార్టీ విడిచిపోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది. ఆయన పోతే కూడా పార్టీలో ఉన్నవాళ్ళు పార్టీలో కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు, లేకపోతే ఆయన అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేయలేదు. ఏమున్నది, రాహుల్ గాంధీ లాంటి లీడర్ ఫోన్లో మాట్లాడినా కూడా పెద్ద విషయమేం కాదు. జీవన్ రెడ్డి దాన్ని కూడా అర్హత ఉన్నోడే. కానీ వాళ్ళు నిర్లక్ష్యమే. ఒక లీడరు, ఇద్దరు లీడర్ నిర్లక్ష్యమే ఉండొచ్చు. కానీ ఆయన అయితే రేవంత్ రెడ్డి కారణం నేను పార్టీ విడినీకి అని చెప్పిండు. బట్ దీని వల్ల జరిగే నష్టం కూడా తీవ్రంగా ఉంటుంది. ఇదంతా ఆషామాషిగా వ్యవహారం అయితే ఏం కాదు. జీవన్ రెడ్డి పార్టీ వేయడం అనేది 100% కాంగ్రెస్కు నష్టమే. ముఖ్యంగా ప్రభుత్వం స్టాండర్డ్ కదా, ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది, ఆయన వ్యక్తిగత అసంతృప్తి ఉన్నా కూడా గవర్నమెంట్ చాలా బలంగా పనిచేస్తే జీవన్ రెడ్డి లాంటి లీడర్ ఉంటుండేనేమో జనాల కోసం పనిచేద్దాం లేదు. కానీ పార్టీ మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత, ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత. ఈ టైంలో ఆయన బయటకు వచ్చి ఆయన బీఆర్ఎస్ని ఎంచుకున్నాడు. మళ్ళీ ఇది బీజేపీ కూడా దెబ్బనే. ఇప్పుడు బీజేపీ ఇక్కడ 2వ ప్లేస్ కోసం కొట్లాడుతుంది బీఆర్ఎస్తోన. కానీ ఒక పెద్ద లీడర్ బీజేపీని కాదని, అది కూడా ఉత్తర తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉంటుంది, కరీంనగర్ నిజామాబాద్లో చాలా బలంగా ఉంటుంది అని ప్రచారం చేసుకుంటున్న టైంలో అదే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన లీడరు బీజేపీ కాదని చెప్పి బీఆర్ఎస్ జాయిన్ అవుతున్నాడు. అది కూడా ఒక పెద్ద గ్రాండ్ ఒక మూమెంట్ లాగా కనిపిస్తుంది. జీవన్ రెడ్డి చేరడం అనేది అందరి చేరికల్లా కనిపిస్తలేదు. ఏదో వచ్చిండు పోయిండు, ఏదో అక్కడ ఏదో ప్రాబ్లం అయింది వచ్చి చేరుతున్నాడు అట్లా కనిపిస్తలేదు. జీవన్ రెడ్డి చేరడం అనేది రాజకీయాల్లో కొంత మార్పుకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తులు ఒక నిర్ణయం తీసుకునేటట్లు కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ కూడా ఇక్కడ నుంచి ఒక జంగు సైరన్, అంటే ఇక్కడ నుంచి ఇంకా ప్రభుత్వం మీద
ఒక పోరాటాన్ని ప్లాన్ చేసుకునేటట్లు కనిపిస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎవరు ఒక ఆయన మాట్లాడిండు, ధర్మపురి అరవింద్ మాట్లాడిండు, అంతకుముందు విమర్శలు చేసి జీవన్ రెడ్డి చేరుతాడు. అంత తప్పితే బీజేపీ వాళ్ళు జీవన్ రెడ్డి చేరిక మీద కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి, బహుశా వాళ్ళు ఏం చేయలేరు కూడా. ఎనీవే జీవన్ రెడ్డి చేరిక ఫిక్స్డ్, అది నిన్నే తెలిసిపోయింది. బట్ ఎట్లా చేరబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇంకా కొంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ముందు ముందు మనకు తెలుస్తుంది ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.